పడుకొని ఉంది. సార్ 14 సంవత్సరాలు ఎట్లా పాసిబుల్ అయింది నిద్రపోవడం? డౌట్ వచ్చిందా? మీకు రాకుండా నాకు వచ్చింది. సరే వినండి, అక్కడ లక్ష్మణుడు సీతారాములను కాపలా ఉండాలా లేదా? ఏం కానివ్వకుండా ఉండాలి కదా. మరి లక్ష్మణుడు అలా ఉండాలంటే లక్ష్మణుడు నిద్రపోవద్దు. అయితే ఒకరోజు నిద్రదేవతను ప్రార్థించి రమ్మని చెప్పి ఏమడిగిందంటే, నాకు నా రాముడిని సీతను కాపాడుకోవాలి, ఎవరు దాడి చేయకుండా, నాకు నిద్ర లేకుండా వరం ఇవ్వు అని అడిగిందనమాట. ఆ నిద్ర లేకుండా వరం ఇవ్వాలంటే అది సాధ్యం కాదు, కానీ నీ నిద్రని ఇంకెవరైనా తీసుకుంటారేమో అడుగు, వాళ్ళకి ఇచ్చేస్తా, నీ నిద్రని నీకు ఇవ్వకుండా చేస్తా అంటే, అక్కడ నా భార్య నా కోసము ఎంతో బాధపడుతుంది, కాబట్టి నేను వచ్చే వరకు నా నిద్రనంతా నా భార్య ఊర్మిళకి ఇచ్చేసేయి అని చెప్పేసి వరప్రసాదం తీసుకుంటారు. ఇది ఊర్మిళాదేవి యొక్క బాధ. కాబట్టి ఈ రామాయణంలో ఒక గొప్ప క్యారెక్టర్లలో ఊర్మిళాదేవి కూడా ఒక క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఊర్మిళాదేవి నిద్ర అనేది ఒక పెద్ద పుస్తకం ఉంటుంది అన్న. రైట్. దశరథుడు ఎవరు? దశరథుడు ఎవరు? రాముని తండ్రి. మరి దశరథుడికి పిల్లలు ఉండరు నాన్న, గుర్తుపెట్టుకోండి. దశరథుడికి పిల్లలు లేరనమాట. ఆ పిల్లలు లేకపోయేసరికి ఎంతో యాగాలు చేస్తాడు. ఈ యాగం చేస్తున్న సందర్భంలో అక్కడ దేవతలకు రావణుడు ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అనమాట. ఆ రావణుడు ఇబ్బంది పెట్టడం వల్ల దేవతలంతా వెళ్ళి బ్రహ్మను కోరుకుంటారు, మాకు రావణుడి నుంచి విముక్తి పొందేటట్టు చెయ్యి అంటే బ్రహ్మ ఒక వరం ఇస్తాడు రావణుడికి. ఏం వరము? ఏ దేవతల చేతిలో, ఏ రాక్షసుల చేతిలో, ఏ ఋషుల చేతిలో నీకు మరణం లేకుండా వరం ఉంది. కానీ రావణుడికి మనుషులు అంటే పిలకన, కాబట్టి మనుషుల ప్రస్థానాలు తీసుకురాలేదు. మరి ఇప్పుడు ఎవరు చంపాలి రావణుడిని? ఒక మనిషి చంపాలనా? మరి మనిషి చంపాలంటే వాళ్ళంతా పోయి బ్రహ్మ ఏమంటారు అంటే విష్ణువుని ఏమంటాడు, అక్కడ దశరథుడు యాగం చేస్తున్నారు.